నగరానికి అభ్యర్థన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి పంపించాడు. అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కనే తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టమో నష్టమో కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పోనిచ్చి ఈరోజు కొంతమంది బాధేస్తూ ఉంది. పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. దానికి కొందరు కూడా అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా? ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన నమ్మి ప్రాణం చేస్తా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈరోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి పుట్టి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ, అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్ళారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమైనా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు అన్నీ చెప్పాలా? ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తలు నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ భాయ్ పెద్ద అభ్యర్థి. పార్టీ కన్నా బలం ఎవరున్నారు? వ్యక్తుల బలమా? ఇక్కడ పార్టీ బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలం. అది మర్చిపోయి కాళ్ళర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు, నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుకొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నరసరావుపేట పోయినా, అక్కడి నుంచి లేదా ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నరసరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమిలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే, ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ వచ్చి ఇట్లాంటి ఏదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అని అసహ్యంగా ఉంటుంది. ఆ చీప్ గాడి గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు, వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తను టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమని, నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మిర్చుకొని నిలబడతాడు. రేపు మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు.